మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి బజాజ్ డిస్కవర్ 110 అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018 మోడలు, BS4 ఇంజన్ అండి. లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. అంటే నా దగ్గరే ఉందండి. ప్రజెంట్ నేనైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనైతే సేల్ చేస్తున్నాను. ఇక ఈ వెహికల్ సింగిల్ హ్యాండ్ ఓనర్ అండి. సింగిల్ హ్యాండ్ ఓనర్ నుంచి మన దగ్గరికి అయితే వచ్చింది, సేల్కి అయితే వచ్చేసింది. ఇక ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే ఇంజన్ అయితే చాలా స్మూత్గా ఉందండి. ఇంతవరకు ఇంజన్ అయితే సీల్ అయితే ఓపెన్ చేయలేదు. ఇంజన్ ఇంతవరకు బోర్క్ అయితే రాలేదు. ఇక టైర్ ఇష్యూస్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 85%, బ్యాక్ టైర్ వచ్చేసి 90% అయితే ఉందండి. రీసెంట్గానే సీల్ టైర్లు అయితే వేశారు. ఒక 50-10% అయితే తగ్గింది. ఇక ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. సింగిల్ హ్యాండ్ ఓనరు. స్పాట్లో అయితే మీకు ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాను. మీరు డైరెక్ట్ వెహికల్ చూసిన రోజు తీసుకునే వస్తే అదే రోజే స్పాట్లోనే ట్రాన్స్ఫర్ అయితే చేసుకొని వెళ్ళొచ్చు అండి. ఆ అవకాశం ఉందండి. తంబు అయితే రెడీగా ఉందండి. ఫైనాన్స్ అన్నీ పక్కగా అన్ని పేపర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇంకా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అయితే అయిపోతుంది. ఇక రీడింగ్ విషయానికి వస్తే 64,200 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి. ఇంకా మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే ఇంజన్ కండిషన్ కూడా చూడొచ్చండి. డైరెక్ట్ వీడియోలో ఇంజన్ అయితే స్టార్ట్ చేసి పెట్టాను. తప్పకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఇంజన్ కండిషన్ అనేది తెలుస్తుంది. ఇక ఎక్కడే కానీ డ్యామేజ్ అనేది లేదండి. ఎక్కడే కానీ కలర్ సైడ్ అనేది కూడా లేదు. ఎటువంటి ఇంజన్లో సౌండ్ అనేది లేదు. ఎటువంటి స్మోక్ అనేది లేదు. ఓవరాల్గా చూసుకుంటే అండి ఇలాంటి వెహికల్ అనేది అరుదుగా దొరుకుతుంటాయండి. ఎందుకంటే సింగిల్ ఓనర్ ఉండి అన్ని పేపర్లు ఉండి ట్రాన్స్ఫర్ ఉండి ఇంజన్లో ఏం ప్రాబ్లం లేకుండా దొరకాలంటే ఈ కాలంలో ఇప్పుడైతే కష్టంగానే ఉంది. ప్రతి బండి అంటే ఏదో ఒక చిన్న ప్రాబ్లం అయితే వస్తూనే ఉంటాయి. ట్రాన్స్ఫర్ ఉంటే బండిలో ప్రాబ్లం ఉండదు, ట్రాన్స్ఫర్ లేకుంటే బండిలో అట్లుంటుందండి. ఈ వెహికల్కి అయితే అలా కాదండి. అన్ని పేపర్లు ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి. మైలేజ్ కూడా పక్కాగా నేనైతే ట్రయల్ చూశాను కదా, 2 డేస్ నుంచి 65 నుంచి 70 వరకు వస్తుందండి. 65 నుంచి మ్యాక్సిమం 70 వరకు వస్తుంది లోపే. చూడండి, టైర్స్ బాగున్నాయి, ఇంజిన్ కండిషన్ బాగుంది, అన్ని పేపర్లు అయితే అవైలబుల్ ఉన్నాయి, ట్రాన్స్ఫర్ ఉంది. ఇలాంటి వెహికల్ మళ్ళీ దొరకదండి. ఈ వీడియో చూసిన వెంటనే కావాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి, లేదంటే కాల్ చేయొచ్చు. నా నెంబర్ డిస్క్రిప్షన్లో మళ్ళీ ఇస్తాను. ఇంకా ప్రతి ఒక్కరి దగ్గర నా నెంబర్ ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ప్రతి వీడియోలో నేనైతే నా నెంబర్ ఇస్తున్నాను. మీరు వెంటనే కావాలనుకుంటే వెంటనే కాల్ చేయొచ్చండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటే ప్లీజ్ మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలామంది, మధ్యతరగతి వాళ్ళకు పెద్ద వెహికల్ అనేది కొనలేని పరిస్థితిలో ఉన్నారు. చిన్న వెహికల్ కొనాలి, మంచి బండి, కండిషన్లో ఉండే బండి, ట్రాన్స్ఫర్ ఉండే బండి కావాలనుకుంటున్నారు. వాళ్ళ కోసం అయితే నేనైతే మన ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్కరు గమనించి, మనం బయట వాళ్ళకి అమ్మే రేట్కి మన రేట్కి చాలా డిఫరెన్స్ ఉంది. కనీసం 5-6 వేలు అయితే డిఫరెన్స్ ఉంది. అందువల్లనేసి మీరు అన్ని రకాలుగా ఆలోచించి అన్ని రకాలుగా చెక్ చేసుకొని వెహికల్ అనేది తీసుకోవచ్చండి. మనం ఇచ్చే రేట్కి మన రేట్కి బయట రేట్కి బాగా గమనించి కూడా తీసుకోవచ్చండి. అన్ని రకాల చెక్ చేసుకోండి. బయట కూడా ఈ వెహికల్ అన్నీ చెక్ చేసుకొని చూడండి. ఇప్పుడైతే ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను. ఓకే, చూశారు కదా ఫ్రెండ్స్, ఇంజన్ కండిషన్ అనేది చూసిన వాళ్ళైతే మీకు అర్థమవుతుందండి. ఇంజన్ కండిషన్ ఎలా ఉండేది, బండి కండిషన్ కూడా ఎలా ఉంటుంది అనేది మీకు అర్థం అయ్యే ఉంటుంది పూర్తిగా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఈ వెహికల్ ఫైనల్ రేట్ వచ్చేసి నేనైతే
32,000 అయితే చెప్తున్నానండి. అయితే మీకు మన సబ్స్క్రైబర్లు అందరికీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ అయితే 2,000 అయితే డిస్కౌంట్ అనేది ఇస్తాను. కంపల్సరీగా స్పాట్లో అయితే 2,000 డిస్కౌంట్ ఇస్తాను. ట్రాన్స్ఫర్ అయితే కంపల్సరీ చేయించుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతండి. నెక్స్ట్ మళ్ళీ ఒక స్కూటీతో మీ ముందుకు వస్తాను. యాక్టివా స్కూటీ వస్తుంది రేపు, తప్పకుండా చూడండి.